నమస్తే. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ మొదలైంది. ఓవైపు ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అంశం, మరోవైపు కాళేశ్వరంపై సిబిఐ ప్రాథమిక విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇవిగాక అనేకమైనటువంటి విచారణలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి కమిషన్లు నివేదికలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నటువంటి అంశం కావచ్చు, సిబిఐ ప్రాథమిక విచారణ మొదలుపెట్టింది. ఇక కాళేశ్వరంలో ఖచ్చితంగా అరెస్టులు ఉండబోతున్నటువంటి చర్చ కావచ్చు. సో ఈ రెండు బీఆర్ఎస్ నేతల్ని వణికిస్తుంది, భయపెట్టిస్తుంది, టెన్షన్ పడేలా మదన పెడుతుందని ఒక చర్చ జరుగుతున్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఈ కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఏదైతే ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఈ రెండు విషయాలు బీఆర్ఎస్ నేతల్ని టెన్షన్ పెడుతుంది అనేది ఒక చర్చ జరుగుతున్నది. ఎట్లా చూస్తారు ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన అంశం? ఫార్ములా ఈ రేస్ అనేది నిజంగా కూడా ఒక తప్పుల తడకగా మారింది. అది ఆ రోజు కేవలం వారి స్వలాభం కొరకు మాత్రమే ఫార్ములా ఈ రేసును ప్రారంభించినట్టు మనకు ఉన్న కథనాల ప్రకారం తెలిసిపోతుంది వాళ్ళ. ఎందుకంటే ఆ రోజు ఎటువంటి అనుమతులు లేకుండా, అసలు హైదరాబాదు నగరం దానికి అనుకూలంగా ఉంది లేదు అనే దాన్ని కూడా ఇక్కడ ఉన్న టోపోగ్రఫీ, జియోగ్రఫీ యొక్క పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం క్విడ్ ప్రో కో అనే ఒక సిద్ధాంతంతోని ఆ రోజు ఉన్న ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యంగా కేటీఆర్ గారి ఆధీనంలో అది వారి మంత్రివర్గ శాఖ ఆధ్వర్యంలో దాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ ఆ రోజు దానికి కావాల్సిన ఏదైతే ఈ రేసును నిర్వహించడానికి ఎవరికైతే అనుమతి ఇచ్చినారో వారికి ఎక్స్పీరియన్స్ లేదనేది ఆధారాలను బట్టి వాళ్ళ ప్రజలందరికీ కూడా తెలిసింది వాళ్ళ ఎంక్వైరీలో. అదే మాదిరి వాళ్ళకి ఏ విధంగానైతే డబ్బులు ఇచ్చిండ్రో దానికి ఎటువంటి అనుమతులు లేకుండా ఒక విదేశాల్లో చదువుకున్న అభ్యర్థి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు కానివ్వండి, ఒక ఇంజనీరింగ్ చదివిన ఇంజనీర్ కానివ్వండి, కనీస ఇంగిత పరిజ్ఞానం లేకుండా ఒక డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలంటే, విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆర్బీఐ అనుమతి ఉండాలి, ఫెరా రూల్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటేనే వాటిని కూడా మర్చిపోయి క్యాబినెట్ ఆమోదం లేకుండా కేవలం మాట మీద ఇవాళ 45-48 కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసిందంటే అది ఎవడబ్బ సొమ్మని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తుండ్రు. ఇవాళ ఒక ప్రభుత్వాన్ని మారినప్పుడు ఆ రోజు ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల సొమ్మును తమ సొమ్ముగా భావించి యథేచ్ఛగా వాళ్ళు వాడుకున్న తీరు, ఏదైతే 45-48 కోట్ల రూపాయలు విదేశీ సంస్థ అధీనంలోకి వెళ్ళిన తర్వాత ఆ డబ్బు మళ్ళీ ఇంచుమించు 40-42 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వచ్చినాయి. ఇది క్విడ్ ప్రోకో అని చెప్పి ఇలా ప్రాథమిక ఆధారాలను బట్టి ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది. ఇలా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కక్ష సారింపు ధోరణిగా పోలే. ఇక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని కక్ష సాధింపు ధోరణిగా పోతుందంటే ఇవాళ మీరందరూ కూడా చూస్తుండే ఆంధ్రాలో కక్ష సాధింపు ధోరణి అంటే అది ఎడా పెడా అందరినీ కూడా ఇబ్బడి ముబ్బడిగా అరెస్ట్ చేయడం అనేది. ఇవాళ మేము అన్నీ ఒకటి చేయాలి, ప్రతి దానికి కూడా ప్రాథమిక విచారణ జరిపించి సహజ న్యాయ సూత్రాలను పరిగణనలోకి తీసుకొని భారత న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రతి ప్రక్రియను కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపించిన తర్వాతనే ఎటువంటి అపోహలకు తావివ్వకుండా ఇవాళ వాళ్ళం కూడా వాళ్ళు ఏమన్నా రాగానే మనం ఒక ప్రాథమిక విచారణ చేపట్టగానే కోర్టులకు పోతాండ్రు. అదే రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు ఓటుకు నోటు కేసులో ఉన్నప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా టక్కున తీసుకుపోయి ఏం లేచిండ్రు. ఆయన నడిరాత్రి ఆయన బెడ్రూమ్ తలుపులు బలగొట్టి లోపలికి పోయి అరెస్ట్ చేసిండ్రు. కోదండరాం కూడా బెడ్రూమ్ తలుపులు బలగొట్టి ఇళ్ళకి పోయి అరెస్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ అటువంటి జరగలే. ఇక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో తప్పకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే పెసులుబాటు ఉంటుందో వాళ్ళ యొక్క వాదనలు కొనసాగించడానికి, వారి దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించడానికి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఇలా సిబిఐ ఎంక్వైరీ అంటున్నాం మనం. వాళ్ళే అన్నారు సిబిఐ ఎంక్వైరీ సంబంధించి వాళ్ళు కావాలన్నారు వాళ్ళు ఇప్పుడు. కాబట్టి కాళేశ్వరం విషయంలో కూడా ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఇవాళ పీసీ ఘోష్ గారు ఇచ్చిన ఏదైతే నివేదికలో ప్రతి ఒక్కరిని కూడా పిలిచి వారి యొక్క సమాధానాలను అడిగి వారికి కావాల్సిన టైం ఇచ్చి, అలాగే ఈ రేసులో కూడా కేటీఆర్ గారిని, అరవింద్ కుమార్ గారిని, అదే మాదిరిగా ఎస్ఎల్ఎన్ రెడ్డి అనుకుంటా వారి బహుశా వారిని కూడా అందరినీ కూడా పిలిచి వారికి ఉన్న సమాధానాలను, అనుమానాలను అన్నింటి కూడా నివృత్తి చేసి ఇవాళ నివేదిక వచ్చింది కదా అని చెప్పి మేము అరెస్ట్ చేయలే. దాన్ని కూడా ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. ఐఏఎస్లు వాళ్ళు
కాబట్టి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. ఇలా ఎమ్మెల్యేగా ఉన్నాడు వీరు, ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి వీరు కూడా గవర్నర్ అనుమతి కావాలని చెప్పి ఈ నివేదికలు వచ్చిన తర్వాత కూడా గవర్నర్ అనుమతికి పంపడం జరిగింది. వాళ్ళ ఇవాళ దొంగలు కదా భుజాలు పుడుకున్నట్టు ఏదైతే ప్రాథమిక ఆచారంలో ఉన్న ఏదైతే ఒక్కొక్క నిజం బయటపడ్డదో ఆ నిజాలన్నీ కూడా ఆ విచారణలో తేలిన అంశాలన్నీ కూడా వీళ్లను వాళ్ళ వైపే చూస్తున్నాయి. వాళ్ళను తెలంగాణ ప్రజాక్షేత్రంలో తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసే రోజులు త్వరలోనే వచ్చినాయని చెప్పి, ఎందుకంటే తెలంగాణ అంటేనే మేమంటేనే తెలంగాణ అనే ఒక అహంకారంతో ఒక అహంభావంతో ఏదైతే తల్లి సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మేము చేయబట్టే తెలంగాణ వచ్చిందని చెప్పి ఏదైతే ఆ రోజు గాంభీర్యపు పోగడలు పోయినరో ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా దాచుకొని విర్రవీగినరో ఇలా అదే తెలంగాణ ప్రజలు చీకొడుతుంటే ఆ యొక్క భయాందోళనకు గురవుతుండ్రు. ఇలా తెలంగాణ ప్రజలు మా పైన చీదరించుకుంటారు, మమ్మల్ని చీత్కరించుకుంటారు ఒక భయం కొద్దీ ఇలా వాళ్ళందరూ కూడా భయంలో తేలాడుతున్నది వాస్తవం. మనం చూసినాం సార్, మొన్నటిదాకా కూడా ఇది అంతా లొట్టపీస్ కేసు, కావాలని బదనాం చేస్తున్నారు బట్టగల్చని కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తాం. సార్ నిజంగా లొట్టపీస్ కేసు అనుకోవాలా, లేకపోతే గవర్నర్ ఒకవేళ అనుమతి కనుక ఇస్తే సంతకం పెట్టి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేటీఆర్ అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందనుకోవాలా? తప్పకుండా ఏంటంటే ఇప్పుడు లొట్టపీస్ కేసు అని ఒకడు, తుపేల్ కేసు అని ఒకడు, ఇంకోడేమో ఇంకో కేసు అని చెప్పి ఈ లొట్టపీస్ కేసులకు, ఈ తుపేల్ కేసులకు, ఈ తుపాకీ రాములు ఎందుకు భయపడతాం ఇలా? ఇలా మాటలన్నీ కూడా తుపాకీ రామని మాటలు ఇవ్వాలి. ఆ రోజు తుపాకీ రాములు మాట్లాడిన మాటలు కేవలం వాళ్ళ పొట్ట తిప్పల కొరకు మాట్లాడిన మాటలు. కానీ ఇలా వీళ్ళు మాట్లాడిన మాటలు, చేసిన చేతలన్నీ కూడా తెలంగాణ ప్రజల పొట్ట కొట్టడానికి చేసిన చేతలు ఇవ్వాలని కూడా. ఆ తెలంగాణ ప్రజల పొట్ట కొట్టడానికి ఏ విధమైన దౌర్భాగ్యమైన కుట్రలు కుతంత్రాలు పన్నినరో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా భగ్నమైపోతున్నాయి. ఇవాళ అవన్నీ కూడా తేటతెల్లమైపోతున్నాయి. ఈ లొట్టపీసుగాలు మరి నిజంగా తేటతెల్లమైతుండే ఎందుకు భయపడుతుంది? ఇవాళ ఎందుకు ఒక ఎంక్వైరీకి పోమంటేనే తెలంగాణ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ తీసుకొచ్చి తెలంగాణ భవన్లో బండబెట్టుకొని, ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా పక్కల బండబెట్టుకొని, అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎమ్మెల్యే పనికి రాలే. ఇలా గద్దర్ లాంటి మహానుభావులందరినీ కూడా ఇంటి కూడా కూర్చున్నారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవాళ అపాయింట్మెంట్లు అడిగితే ఆ రోజు ఇవ్వని పరిస్థితి ఇవాళ. కానీ ఒక్కొక్కరిని ఇలా పిలిచి బొట్టు పెట్టి పక్కల వండి పెట్టుకొని కాళ్ళు పట్టుకుంటారు ఇవాళ వీళ్ళందరూ కూడా. ఇలా కేటీఆర్ కానివ్వండి, ఇలా రేపు పొద్దున్న హరీష్ రావు గారు కానివ్వండి, అందరికీ మళ్ళీ ఇలా బార్ల తెస్తాం, దర్వాలు ఇలా మేము బార్లు తెస్తాం రండి అంటుండ్రు ఇవాళ తెలంగాణ భవన్ పేరును కూడా మేము మారుస్తున్నాం, దీన్ని జనతా గ్యారేజ్ అని పెడతా ఉన్నాము, ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి, మీకు అండగా ఉంటామని చెప్తున్నారు. ఈ జనతా గ్యారేజ్ నిజంగా ప్రజల సమస్యలు నెరవేరుస్తారట్రా? నేను ఒక్కరేంటండి, కూట్ల రాయి లేనివాడు ఏట్ల రాయి తీసినట్టు. ఇలా తమ చేతిలో ఆయుధం ఉన్నప్పుడు 9.5 సంవత్సరాల అధికారం అనే ఆయుధం ఉంది. అలా ఆ రోజు ఆ మంత్రదండాన్ని వాళ్ళు ఉపయోగించాలి. ఇవాళ ఆ రోజు ఉన్న ఆయుధాన్ని, ఆ మంత్రదండాన్ని కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రజలను దాచుకోవడానికి ఉపయోగించాను. ఆ రోజు తెలంగాణలో ఒక పాశవిక ఆటవిక సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఇలా ఒక నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగించి, అప్రజాస్వామిక పరిపాలన కొనసాగించి ఇలా ఇనుప బూట్ల చప్పుట్ల కింద ఈ ప్రాంతంలోని సహజ వనరులను దోచుకున్నారు. ఇవాళ ఆ సహజ వనరులను దోచుకున్న తర్వాత ఇవాళ ఏదో సామెత ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఎవరో సచ్చినాక ఎవరో బుద్ధిమంతులైనట్టు ఇవాళ మేమంతా కూడా అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణ ప్రజలు మీ యొక్క అధికార దురహంకారానికి ఇలా చరమగీతం పాడి తెలంగాణలో ప్రజాస్వామిక పరిపాలన, ప్రజా పరిపాలన కాంగ్రెస్ రూపంలో, రేవంత్ రెడ్డి గారి రూపంలో తీసుకొచ్చుకున్న తర్వాత ఇలా మీ అందరికి కూడా ఇది జనతా గ్యారేజ్ అని పెట్టింది. నువ్వు కట్టిన తెలంగాణ భవనమే తెలంగాణ ప్రజల చెమటతో కట్టినవి, ఇలా తెలంగాణ ప్రజల రక్తంతో కట్టినవి. ఇలా అప్పుడు అది పనికి రాలే ఎవరికి, అప్పుడు ఆ జనత జ్ఞాపకం రాలే, తెలంగాణ జనం జ్ఞాపకం రాలే. ఆ రోజు కేవలం నీ కుటుంబము, కుటుంబ సభ్యులు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, వినోద్ రావు గారు, ఇలా కల్వకుంట్ల కవిత గారు, వారే జ్ఞాపకం వచ్చిండ్రు ఆ రోజు. ఇక వేరే వరకు పనికిరాలే వాళ్ళకు. ఇవాళ ఉద్యోగాల నుంచి మొదలుకుంటే రిటైర్ ఉద్యోగులందరూ మీ వాళ్ళే. ఇలా రిక్రూట్మెంట్ జరిగిందంటే దొంగసాటుగా ఉన్న రిక్రూట్మెంట్లే. ఇలా అది మీ వాళ్ళకే, మీ కుటుంబ సభ్యులకే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనతా గ్యారేజ్ అనేది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ నీవేదైతే ఇనుప కంచెలు పెట్టినావో ఆ ఇనుప కంచెలను తీసేసి ఇలా జ్యోతిరావు పూలే భవనంగా మార్చి, ప్రజాభవన్గా మార్చి, ఇవాళ ఆ ఇనుప కంచెలు తొలగించి దాన్ని ప్రజాభవన్గా మార్చండి. ఇవాళ నువ్వు జనతా గ్యారేజ్ అని జిమ్మిక్కులేసినా, తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకేసినా తెలంగాణ ప్రజలు మీరు చేసిన అకృత్యాలను, అరాచకాలను మరవరు. ఎందుకంటే ఆ రోజు ఇవాళ నువ్వు చేసిన అవినీతి మరకలు కానివ్వండి, అకృత్యపు మరకలు కానివ్వండి, ఆ రోజు
మై గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అకృత్యాలు కానివ్వండి, నేరెళ్ల దళితులపైన జరిపిన అఘాయిత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ఖమ్మంలో మిర్చి రైతులపైన చేసిన దాడి కానివ్వండి, ఇలా మంచిర్యాలలో మహిళలు గిరిజన మహిళలు గుడిచెలేసుకుంటే వాళ్ళని ఏ విధంగా మీరు చీల్చి చెండాడినరో పోలీసు పాశవిక చర్యలతోని, ఇవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఇంకా ప్రజలు ఎవరు కూడా ఇంకా దీన్ని మర్చిపోలేం. ఎలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయలో పడి ఓటేసారు, మమ్మల్ని ఓడగొట్టి వాళ్ళు మోసపోయారని చెప్తా ఉన్నారు. మేము గనక ఆ 10 ఏళ్ళ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయినట్టే ప్రచారం చేసుకున్నట్టే మేమే గెలిచేటోళ్ళమని కేటీఆర్ చెప్తున్నారు. నిజంగా వాళ్ళు చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోలేనందునే ఓడిపోయారు అనుకోవచ్చా? ఇవాళ గోబల్స్ ప్రచారం అని ఒకటి ఉంటుంది. వీళ్ళు అభినవ గోబళ్ళు. ప్రతిదాన్ని కూడా ఇవాళ కూడా అధికారం కోల్పోయినా కానీ ఇంకా వాళ్ళ అహంకారం తగ్గలే. అహంకారపూరితమైన మేము తప్పు చేసినాం, ప్రజలు మాకు శిక్ష వేసిందని వాళ్ళకి ఎక్కడ వాళ్ళ బాధను వ్యక్తం చేయట్లే. వాళ్ళని ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు ఇక కూడా పరిపక్వతకు రాలే. ఇంకా వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మమ్మల్ని ఓడగొట్టినందుకు తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్టు ఇక తెలంగాణ ప్రజల్ని ఇలా కించపరుస్తున్నారు. వాళ్ళు ఓటర్లను కించపరిచే అంటే అది వాళ్ళ అహంకారానికి అహంభావానికి నిదర్శనం. ఎలా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలిపోవడం సహజం, కానీ ఓడిన తర్వాత దాని నుంచి వాళ్ళు ఒక నీతిని తీసుకోవాలి. ప్రజలు మమ్మల్ని ఎందుకు కోరుకుంటారు, కారణాలు ఏంటని బేరీజు వేసుకోవాలి. దానిపైన వాళ్ళు తగిన నివారణ చర్యలు చేపట్టాలి. కానీ ఇప్పటికి కూడా కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ప్రజలే తప్పు చేసిండ్రనే ఒక భావనలో వాళ్ళు ఉన్నారు. ఇలా ఆ భావన ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పార్టీ భవిష్యత్తుకు అది వినాశనం. ఇవాళ వాళ్ళ పార్టీ భూస్థాపితం కావడానికి తెలంగాణలో వాళ్ళు మాట్లాడుతున్న మాటల తీరు బట్టి తెలుస్తుంది. ఇలా వాళ్ళు జనతా గ్యారేజ్ తెలుసుకోనియండి. ఇలా ఈ జనతా గ్యారేజ్ అని మాట్లాడుతున్న కేటీఆర్ ఇలా ఈ పార్టీకి ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నారో ఆ ఫామ్ హౌస్లో పండుకుంటే తెలంగాణలో మీరు అనుకుంటున్న బీఆర్ఎస్ శ్రేణులకు కూడా ఇప్పటికి కూడా ఎంట్రీ లేదు. అక్కడ నీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు, నీకు కూడా ఎవరైనా వచ్చి కలుదామంటే చిక్కడు దొరకడం మాదిరి ఉన్నవి. ఇలా ప్రజా సమస్యలను తీర్చే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే, నీకు అంత పరిజ్ఞానం ఉన్నట్టయితే, అంత ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే 9.5 సంవత్సరాలు సిరిసిల్లలో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్నావు. 9.5 సంవత్సరాలు కాదు, ఒక మంత్రిగా 9.5 సంవత్సరాలు ఉన్నావు. ఇలా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇవాళ కూడా నువ్వే అక్కడ ప్రజాప్రతినిధి. అక్కడ ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలియాల. ఓడిపోయినప్పటి నుంచి ఎప్పుడో సుక్కదగి పడ్డట్టు వస్తాడు. గెలిచినప్పుడు అసలు లేనే లేదు, గెలిచి మంత్రిగా ఉన్నప్పుడు అసలు వచ్చిన పాపాన్ని ఇవ్వలేదు. ఇలా ఓడిపోయినాక కూడా ప్రజల మధ్యలో ఉండాలి కదా, ప్రజల సమస్యలతో మమేకమై తిరగాలి కదా. అక్కడ తిరుగుతున్న పాపాన పోలేదు వాళ్ళు ఇంతవరకు కూడా. ఇలా కూట్ల రాయి దేనోడు ఏట్ల రాయి తీసినట్టు సిరిసిల్ల ప్రజల యొక్క సమస్యలను తీర్చే దశలో లేనోడివి ఇలా రాష్ట్ర ప్రజల సమస్యలను తీర్చే దశలో ఉన్నావు. ఇంకా నీ వల్ల కాదది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజా పరిపాలన కొనసాగిస్తూ నీవు పెట్టిన 8 లక్షల కోట్ల అప్పు నెత్తిపైన పెట్టినప్పటికి కూడా ఇలా ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలను చేపడుతుందో ఒక్కొక్క పథకం అన్నీ కూడా తెలంగాణ ప్రజల గుండెల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళ గుండెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, సోనియా గాంధీ గారన్నా, రాహుల్ గాంధీ గారన్నా, రేవంత్ రెడ్డి గారైనా గూడు కట్టుకొని ఉంటారు. ఇలా ఆ గూళ్ళు ఇందిరమ్మ ఇళ్ళ రూపాయలు వచ్చినాయి, ఇలా సన్న బియ్యం రూపాయలు వచ్చినాయి, ఇవాళ రైతుకు భరోసా రూపాయలు వచ్చింది, రైతు భరోసా రూపాయలు వచ్చింది, సన్నవడ్లకు 500 రూపాయల రూపాయలు వచ్చింది, ఇలా మహిళలకు ఉచిత బస్సు రూపాయలు వచ్చింది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్న తరుణంలో ఇవాళ మహిళలను బస్సులకు ఓనర్లను చేస్తున్నారు. మహిళల ద్వారా ఇలా ప్యాడీ పర్చేజింగ్ చేస్తున్నారు. మహిళలకే ఇవాళ ఎరువుల దుకాణాలు ఇస్తున్నారు, మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు, మహిళలకు రైస్ మిల్లులు ఇస్తున్నారు. ఇలా మహిళలకు వడ్డీ లేని రూపాయల రుణాలను 1000 రూపాయలు 10 లక్షల రూపాయల వరకు ఇస్తుండ్రు. ఇవాళ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంటే తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఇవాళ నీ మాటలు చేతలు దాటినాయి తప్ప కోటలు దాటినాయి తప్ప చేతలు తంగెలు కూడా దాటలే. ప్రజలకి ఇవన్నీ కూడా అర్థమైన తర్వాతనే ఇవాళ ప్రజలందరూ కూడా నీ చీకొట్టినరు, చీత్కరించుకున్నారు, నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేసినారు. ఇప్పటికి కూడా కింద పడ్డా నేనే వంచే, మీద పడ్డా మేడంచి అది నీ యొక్క రాజకీయ అవివేకతకు నిదర్శనం అని చెప్పక తప్పదు. చెప్తారు కల్వకుంట్ల కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అన్నట్టుగా గత 10 ఏళ్ళు ధూమ్ధామ్ ఉండే మొత్తం ఫ్లెక్సీలు కావచ్చు, హడావుడి కావచ్చు, హంగామా కావచ్చు.
బట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబానికి దూరమైన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినంత పెద్దగా అడవడి కనబడట్లేదు, మొన్న చింతమడకనేం పోయినట్టు కనబడుతుంది. సో ఏం చెప్తారు కవిత మీద, బతుకమ్మ మీద? నేను ఒకటే మాట అంటున్నా, బతుకమ్మ నీ ఇంటి సొత్తు కాదు, కవితకు బతుకమ్మ తార్కాణం కాదు. ఆ రోజున్న పరిస్థితులలో దేశ రాజకీయాల్లో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుగలను ప్రజలతో మమేకం కావడానికి, భారతదేశ స్వతంత్ర భావజాలాన్ని ఇనువడింపజేయడానికి, ఇలా మహారాష్ట్రకి వెళ్ళినట్టయితే మీరు గణపతి ఫెస్టివల్ తీసుకున్నారు. ఆ రోజు లాల్ పాల్ బాల్, లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్ వీళ్ళందరూ కూడా తీసుకొని ఏం చేసిందంటే ఆ వినాయక చవితి ఉత్సవాన్ని, అంటే కల్చరల్ రెనెసాన్స్ తీసుకొచ్చి దానిలో భారతదేశ స్వతంత్ర భావజాలాన్ని మొప్పించడానికి ప్రయత్నం చేశాం. తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ పద్ షాహీ, ఆయన ఏంటంటే హిందూ పద్ షాహీ అంటారు. ఎందుకంటే ఆ హిందుత్వాన్ని నెలకొల్పాలని చెప్పి హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని చెప్పని వచ్చింది వాళ్ళం. కాబట్టి అది ఒక తార్కాణం. అదే మాదిరిగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పండుగలు ఉండేవి. ఆ పండుగల్లో ఒక పెద్ద ఎత్తున చేసి స్వతంత్ర భావజాలం చెప్పడం. అదే మాదిరిగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం కొరకు తెలంగాణ అనేది, బతుకమ్మ అనేది తెలంగాణలో పుట్టింది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూల పండుగ, ప్రకృతి పండుగ, తెలంగాణ ఆడపడుతులను గౌరమ్మగా, అంటే ఒక శివుని భార్య పార్వతిగా భావించి ఆడపడుతులను అత్తారింటి నుంచి అమ్మారింటికి తీసుకొచ్చి వాళ్ళకి కలిసిన కాడికి, ఎందుకంటే ఈ ప్రకృతి పండుగలో ప్రకృతి నుంచి వచ్చిన పంట ద్వారా మనం అందరం కూడా సుఖ సంతోషంతో ఉంటాం. మనకు అన్నీ కూడా దసరా దీపావళికి పంటలు చేతికి వస్తుంటాయి. కాబట్టి అందరిని పిలుచుకొని పండుగతో కాయకష్టం చేసి 10 కాలాల పాటు ఉంటాం కాబట్టి, ఆ 3 నెలలు 6 నెలలు ఉంటాం కాబట్టి, వచ్చిన పంట నుంచి ఆ ఫలసాయాన్ని ఆడపడుతులకు కూడా సంతోషంగా కొత్త బట్టల రూపాన ఇచ్చి అల్లుళ్ళని పిలుచుకొని చేసుకునే పండగ ఇది. దాన్ని ఏదో తెలంగాణ ఉద్యమం కొరకు పాడినంత మాత్రాన ఇలా నిజంగా కూడా బాధ అనిపించేది ఏంటంటే, తెలంగాణలో బతుకమ్మకున్న విశిష్టతను వీళ్ళు మంటగలిపినారు. వాళ్ళు ఏదైతే బతుకమ్మను ఒక దైవంగా పూజించి పండుగ చేస్తారో డిస్కో డ్యాన్స్లుగా చేసింది కదా. బతుకమ్మ పాటలను ఎంత వినసొంపుగా పాడి ఇలా గౌరీమాతను కొలుస్తూ, శివుణ్ణి కొలుస్తూ ఇలా ఉండే పాటలను అన్నింటి కూడా డిస్కో పాటల కిందకి మార్చారు. ప్రకృతిని కొలుస్తూ ఉండే పాటలు, పువ్వులను కొలిసే పాటలు, ఒక్కేసి పువ్వేసి తంగేడు, రెండేసి పువ్వేసిన పాటలు ఏవైతే ఉన్నాయో, చిటుకు చిటుకు బతుకమ్మ, శివుని ఇంట వచ్చినమ్మ బతుకమ్మ అనే పాటలు, ఇవన్నీ కూడా మార్చేసిండ్రు. మార్చేసి ఇలా బతుకమ్మలు ఎక్కడ చూసినా కానీ ఇలా బతుకమ్మ ఆడేది సాయంత్రం పూట, పార్వతమ్మను కొలిచేది సాయంత్రం పూట, ఇవన్నీ కూడా మధ్యాహ్నం పూట ఆడోళ్ళు మగోళ్ళు డిస్కో డ్యాన్సులు చేసుకుంటూ ఆడుతారు. ఇలా బతుకమ్మకు కవితకు బతుకమ్మ రూపాన తెలంగాణ ఉద్యమం కవితమ్మ కొంతమేర దానికి తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ఆమె చేసి ఉండొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న బతుకమ్మను, ఆడబిడ్డల బతుకమ్మను కవితకు అంటగట్టడం అనేది అది మన దౌర్భాగ్యానికి నిదర్శనం అవుతుంది తప్ప, ఇవాళ బతుకమ్మ పండుగను ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం ప్రతీకగా ఇలా సంబరాలు చేయడం అనేది ఇలా మనం అందరం కూడా హర్షించదగ్గ విషయం. ఈ పండుగను జాతీయ పండుగ గుర్తింపజేయాలి. ఇది ప్రకృతి పండుగ, ఇలా పార్వతమ్మ పండుగ, తెలంగాణ ఆడపడుతుల పండుగ, దాన్ని గౌరవించే పండుగ చూడాలి తప్ప ఇక తెలంగాణ బతుకమ్మను కవితమ్మ కంటగట్టి ఇలా చేయడం అనేది, తెలంగాణలో కవితమ్మ కూడా మన ఆడబిడ్డ, అంతవరకు గ్యారంటీ. ఆమె తెలంగాణ ఆడబిడ్డగా ఆమెను మనం గౌరవిద్దాం. కానీ బతుకమ్మను కవితమ్మ కంటగట్టడం అనేది అది మన దౌర్భాగ్యానికి నిదర్శనం అవుతుంది తప్ప, ఇలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపినట్టయితే తప్ప అది అంత గొప్ప విషయం కాదని అంటున్నా. బతుకమ్మ అనేది మన బతుకుకు అమ్మది, దాన్ని మనం కాపాడుకుందాం. దాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు అందించే మాదిరిగా ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించాలని చెప్పి కోరుకుందాం తప్ప అది లేదు. మొన్న ఆవిడ వెళ్ళింది, చింతమడకకి వెళ్ళింది. ఇలా నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇంతకుముందు మేము అడుగుతూ జనతా గ్యారేజ్ అన్నారు. వాళ్ళ గ్యారేజ్లో ఉన్న కుటుంబ గ్యారేజ్లో ఉన్న సమస్యలను ముందుగా వాళ్ళు పరిష్కరించుకొని చెప్పండి. వాళ్ళ నిన్న మొన్నటిదాకా కవితమ్మకు ఎక్కడ నోరు పెగలలే. అధికారం ఉన్న రోజులు వాళ్ళ బావ దోసుకున్నా సప్పుడు చేయాలి, వాళ్ళ తమ్ముడు సంతోషరావు దోసుకున్నా సప్పుడు చేయాలి, వాళ్ళ అన్న కేటీఆర్ దోసుకున్నా సప్పుడు చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు దోసుకున్నా సప్పుడు చేయాలి. కానీ ఎప్పుడైతే ఆవిడ పార్టీ నుంచి బయటకు వస్తున్న తరుణంలో ఆ పార్టీలో ఆవిడకి జరుగుతున్న నిరాదరణకు ఎప్పుడైతే ఆమె గురైందో అప్పుడు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవాళ. కానీ ఏది ఏమైనప్పుడు కూడా కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారికి కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను,
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతో ఎప్పుడు కూడా చెలగాటమాడుకోండి. తెలంగాణ ప్రజలకు ఉన్నంతవరకే ఓపిక ఉంటుంది. ఆ తెలంగాణ ప్రజల కోపాన్ని మీరు డిసెంబర్ 23వ సంవత్సరంలో మీరు చవి చూసినారు. ఇంకా కూడా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటమాడాలని చూస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తారు. మీ అహంకారాన్ని, అహంభావాన్ని ఇప్పటికైనా తగ్గించుకొని ముక్కోటి తెలంగాణ ప్రజల ముందు ముక్కు నేలకు రాల్చి క్షమాపణ కోరండి తప్ప తెలంగాణ ప్రజలు ఏదో తప్పు చేసినరు, మమ్మల్ని ఓడగొట్టినరు అని మీరు ఇప్పటికీ మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించారని చెప్తున్నారు. సో మహేందర్ రెడ్డి గారు ప్రధానంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా కలెక్టర్కు అక్కడటువంటి ప్రజాప్రతినిధులకు మధ్య సఖ్యత లేదని ఒక చర్చ కూడా జరుగుతుంది. రీసెంట్గా ఆది శ్రీనివాస్ కావచ్చు, కలెక్టర్కి మధ్య జరిగినటువంటి ఇష్యూ. అసలు ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు మొన్న ఏదైతే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించి అంతటా కూడా జెండా ఆవిష్కరించి అందులో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని వాటన్నిటిని కూడా చెప్పాలని చెప్పి ఏదైతే నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ విప్ ఆది శ్రీనివాస్ గారిని, వేములవాడ శాసనసభ్యులు గారిని రాజన్న సిరిసిల్ల జిల్లా గెస్ట్గా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. వాళ్ళ అయితే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్న జిల్లా మేజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు వారికి ప్రోటోకాల్ ఏర్పాటు చేసిన బాధ్యత వారిపైన ఉంటుంది. 33 జిల్లాల్లో, తెలంగాణలోని 33 జిల్లాల్లో అందరి కలెక్టర్లు కూడా విప్ అంటే ద స్టేట్ గెస్ట్ను గౌరవిస్తూ ప్రోటోకాల్ను వాళ్ళు ఫాలో అవుతూ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పగా అమలు చేసిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుంది. మరి అందులో భాగంగానే ఇన్విటేషన్ ప్రింటింగ్ కానివ్వండి, అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులకు చెప్పడం కానివ్వండి, స్టాఫ్ చెప్పడం కానివ్వండి, గౌరవ వందనాన్ని స్వీకరించే దిశగా వారిని తోడుకొని పోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు తెలిసిన మేర, నేను విన్న మేర వారికి ఉండే విధులు ఇవన్నీ, జిల్లా కలెక్టర్ గారికి ఉండే విధులు ఇవన్నీ. వీటన్నింటిని కూడా 32 జిల్లాలలో ఇన్విటేషన్ కార్డులలో గౌరవ రాష్ట్ర అతిథి ఎవరైతే ఉన్నారో వారికి స్పీచ్ను అందులో పొందుపరచడం జరిగింది, ఉంటుందని చెప్పి రాయడం జరిగింది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్విటేషన్లో ఏదైతే ఉందో కలెక్టర్ గారు పొందించిన ఇన్విటేషన్లో అక్కడ స్పీచ్ గురించి అక్కడెక్కడ కూడా లేదు, నోట్ ఎక్కడ లేదు. ప్లస్ గౌరవ అతిథి గారు చెప్పింది ఏంటంటే ఆ రోజు వారు వారిని తీసుకోవడానికి కూడా, రిసీవ్ చేసుకోవడం కూడా రాలేదు. 10 గంటలకు జెండా ఎగరేసిన సమయంలో అప్పటికి కూడా గౌరవ కలెక్టర్ గారు రాలేదు. 10 గంటల వరకు వెయిట్ చేసి వారు జెండాను ఎగరవేయడం జరిగింది. అదే మాదిరిగా ఎప్పుడైతే జాతీయ గీతం ఆలపింస్తుందో అప్పుడు సైరన్ చేసుకుంటూ గౌరవ కలెక్టర్ గారు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక రాష్ట్ర అతిథిని అగౌరవపరచడం, రెండవది జాతీయ గీతాన్ని కూడా అగౌరవపరిచినట్టుగా వస్తుంది. కాబట్టి వీటిపైన గౌరవ వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఈ వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వారిని వివరణ కోరుతూ ఒక మెమో ఇవ్వడం జరిగిందని చెప్పి పేపర్ల ద్వారా, వార్తల ద్వారా నేను వింటున్న కథనం ఇది. అక్కడ జరిగిన కథనం అది. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా ఒక జిల్లాకు ఒక గౌరవ శాసనసభ్యుని పంపినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత ఆ జిల్లా అధికారికి ఉంటుంది. ఒక రాష్ట్ర అతిథిని అవమానపరచడం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అవమానపరిచినట్టు అవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా అవమానపరిచినట్టు అవుతుంది. కాబట్టి దానిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ముక్కు నేలకు రాసి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా మరి కేకే మహేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అంతర్గతంగా కొంత అలజడి మొదలైంది, టెన్షన్ మొదలైంది, వెన్నులో వణుకు పుడుతుందనే ఒక చర్చ సోషల్ మీడియాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. నిజంగా కేసులు నిరూపణలయ్యే అవకాశం ఉందా? నిజంగా చట్టం ముందు దోషులుగా నిజంగా నిలబడేటువంటి అవకాశం ఉందా? మరి జైలుకు కేటీఆర్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.